కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ బయటకు వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని మండిపడ్డారు. ఏపీ మొత్తం చంద్రబాబు ఫ్యాక్షనిజం నడుస్తున్నాయని ఆరోపించారు. నిన్నటి ఓటమి రేపు గెలుపుకు నాంది పలుకుతుందని మహేష్ రెడ్డి అన్నారు. 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. అదేమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని, ఆడపడుచులకి రాని, లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే, తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు. మరొక అడుగు చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. అనైతికంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన్ని తొక్కడానికే కదా ప్రయత్నాలు. అందరూ కలిసి భూస్థాపితం చేస్తాం. ఎలా చేస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి